నేను మీ తేజస్వి అండ్ ఈ రోజు మీ ముందుకి మరొక కొత్త ఫుడ్ ప్లేస్తో వచ్చేసాను. చాలా మందికి అరేబియన్ మండి అంటే చాలా ఇష్టం ఉంటుంది, ఎక్కువ మంది ఇష్టపడుతూ ఉంటారు. అండ్ అలాంటి వాళ్ళ కోసం ఒక పక్క పార్క్ థీమ్ అండ్ మంచి అంబియన్స్ అండ్ మంచి ఫుడ్ కూడా దొరుకుతుంటే ఖచ్చితంగా చాలామంది రావాలనుకుంటారు కదా. అలాంటి ఒక ప్లేస్తో వచ్చాను. ది పార్క్ అరేబియన్ మండీకి అయితే ఈరోజు మనం వచ్చేసాం అండ్ ఇది నాగోల్లో ఉంది. సో లోపల ఫుడ్ ఎలా ఉండబోతోంది అండ్ ఇక్కడ స్పెషాలిటీస్ ఏంటి, అరేబియన్ మండి అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా. సో అలాంటి ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అవుతుందా లేదా తెలుసుకుందాం పదండి. సో మనతో పాటు ది పార్క్ అరేబియన్ మండి వన్ ఆఫ్ ది పార్ట్నర్స్ అయిన గోపాల్ గారు ఉన్నారు. ఆయన అడిగి ఇక్కడ స్పెషాలిటీస్ ఏంటో తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. సో ఫస్ట్లీ అసలు ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు, స్టార్ట్ చేయాలన్న ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? సో బేసిక్గా ఈ పార్క్ అనేది స్టార్ట్ చేసి 2 months అవుతుంది. సో ఈ ఐడియా నాకు ఎప్పుడు వచ్చింది అంటే, మేము డిగ్రీ చేసిన రోజు నుంచి నాకు ఒక బిజినెస్ చేయాలి, ఫుడ్ బిజినెస్ చేయాలి అని ఒక డ్రీమ్ ఉంటుండే. సో బేసిక్గా మాకు ఆల్రెడీ ఒక బ్రాంచ్ ఉంది, కాకపోతే వేరే డిఫరెంట్ నేమ్ తోటి ఉంది. సో నేను ఒక యూనిక్గా ఒక థీమ్ తోటి లాంచ్ చేయాలని చెప్పేసి ద పార్క్ అని చెప్పేసి నా ఓన్ థీమ్తో మా ఫ్రెండ్ ఐడియాతో నా ఐడియాతో ఇద్దరం కలిసి ద పార్క్ అనేది లాంచ్ చేసాం. ఎందుకు ఈ పార్క్ థీమ్లోనే స్టార్ట్ చేయాలనుకున్నాను? సో మార్కెట్లోకి వెళ్ళాలంటే ఒక యూనిక్ థీమ్ అనేది కావాలి. ఇప్పుడు ఎన్నో ఉన్నాయి, డెజర్ట్ థీమ్ అని, జైల్ థీమ్ అని చెప్పేసి పెద్ద పెద్ద ఫ్రాంచైజ్ అవి, పెద్ద పెద్ద అవుట్లెట్స్ అవి. సో మనము మార్కెట్లోకి వెళ్ళాలి, ఒక పబ్లిక్ మనల్ని తిరిగి చూడాలంటే ఒక థీమ్ కావాలి. సో ఈ థీమ్లో బెస్ట్ ఏదైనా ఆలోచిస్తే పార్క్ థీమ్ కొంచెం యూనిక్గా అనిపించింది. మెయిన్గా ఫ్యామిలీస్ని అట్రాక్ట్ చేసుకోవాలి, కిడ్స్ని అట్రాక్ట్ చేసుకోవాలి, యూత్ రావాలి అంటే ఒక థీమ్ కావాలి. సో ఈ థీమ్ అయితే సెట్ అవుతుందని చెప్పేసి యానిమల్ వాల్పేపర్స్తో మొత్తం ఎక్కడ చూసినా గ్రీనరీ కనిపించేలాగా అలా లాంచ్ చేస్తాం. మొత్తం అరేంజ్ చేయడానికి కానీ అంబియన్స్కి ఓవరాల్గా మీకు ఎంత టైం పట్టింది? మాకైతే ఒక 45 to 50 days పట్టింది. ఎందుకంటే కొంచెం వర్క్ ఎక్కువ ఉంటుంది. బేసిక్గా నార్మల్ మండీస్కి డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళు ఇంత గ్రాండియర్గా ఓపెన్ చేయరు కాబట్టి, సో కొంచెం వాళ్ళకి తొందర అయిపోతుంది, మనకి కొంచెం టైం ఎక్కువ పడుతుంది. ఓవరాల్గా ఈ మొత్తం దీనికి మీకు అంటే ఎంత బడ్జెట్ అయింది? సో బడ్జెట్ అనేది డిఫరెంట్ ప్లేస్ని అండ్ డిఫరెంట్ స్పేస్ని బట్టి ఉంటుంది. సో మాది 2100 SFT కాబట్టి, సో దానికి రెంట్ అనేది డిఫరెంట్ ఉంటుంది. రెంట్ మీద మీ బడ్జెట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. మాకు నియర్లీ 50 to 60 మధ్యలో అయింది. అంటే నేను మీకు కరెక్ట్గా చెప్పట్లేదు, బట్ 50 to 60 మధ్యలో అయితే మా బడ్జెట్ అయింది. ఓకే. అండ్ ఇక్కడ జనరల్గా మండీ చేయాలి అంటే జనరల్గా చేసే వాళ్ళని అయితే కుదరదు కదా. సో మీరు ఎక్కడి నుంచి షెఫ్స్ని అవి తెచ్చి? బేసిక్ ఏంటంటే మీరు ఇంట్లో బిర్యానీ ట్రై చేయొచ్చు, పలావ్ ట్రై చేయొచ్చు, లేకపోతే ఏదైనా ట్రై చేయొచ్చు. ఒక మండీ మాత్రం ఎవరు అంత ఈజీగా ట్రై చేయలేరు, ఎందుకంటే దానికి చాలా టైం కావాలి అండ్ అది కొంచెం యూనిక్ కాన్సెప్ట్. అది ఎక్కడ పడితే అక్కడ ఈ షెఫ్స్ అనే వాళ్ళు దొరకరు. సో వీళ్ళందరూ వచ్చే వాళ్ళందరూ భువనేశ్వర్ అటు సైడ్ నుంచే ఉంటారు. అది కూడా కొంచెం స్పెషలైజ్డ్ టీమ్ అనేది ఒకటి ఉంటుంది. సో వాళ్ళని మేము హైర్ చేసుకున్నాము. సో వాళ్ళే మొత్తం ఇక్కడ మీరు చూసే ఎంప్లాయీస్ అందరూ కలిసి ఒడిస్సా నుంచి వచ్చిన వాళ్ళే. సో వాళ్ళే ఇక్కడ వర్క్ చేస్తూ ఉంటారు. స్పెషల్ ఫుడ్స్ ఏంటి, జనరల్గా ఓవరాల్గా ఏమేమి దొరుకుతాయి? సో స్పెషల్ ఫుడ్స్ అంటే ఎవ్రీ ఫుడ్ ఐటమ్ ఈస్ యూనిక్. అంటే పర్టికులర్గా ఇది బాగుంటుందని చెప్పలేము. అండ్ మా దగ్గర స్పెషాలిటీ ఏంటి అంటే ఒక 5 feet ప్లాటర్ అని ఒకటి ఉంటుంది. ఒక 8 members తినవచ్చు. సో బేసిక్గా అది 2199. సో అది ఒక పెద్ద 8 to 10 people వచ్చినా సరే సఫిషియెంట్ అయిపోతుంది. డిఫరెంట్ పీసెస్ వస్తాయి, మటన్, చికెన్, ఫిష్, ప్రాన్స్ అని చెప్పేసి. సో అది ఒక ఒక యూనిక్ కాన్సెప్ట్ అది మార్కెట్లోకి. సో దాన్ని ఫస్ట్ లాంచ్ చేసింది మేమే. దాని తర్వాత చాలా మండీస్ అన్ని కాపీ కొట్టేది, బట్ అది యూనిక్గా మేము స్టార్ట్ చేసింది అయితే మేము. ఓకే. అండ్ ఏవో చాలా ఆఫర్స్ ఉన్నాయని విన్నాను. ఆఫర్స్ అంటే యాక్చువల్లీ ఇనాగ్రేషన్ నుంచి వెళ్ళి ఏం ఆఫర్స్ పెట్టలేదు, బట్ పబ్లిక్ రెస్పాన్స్ అయితే బాగుంది. అన్లిమిటెడ్ రైస్ అనే ఆఫర్ పెట్టాము. అసలు ఆఫర్ పెట్టడం ఏంటో కానీ అసలు లిటరల్గా ఒక 1 hour 2 hour వెయిటింగ్ టైం అయితే కస్టమర్స్కి వచ్చింది. చాలామంది రిటర్న్ వెళ్ళిపోయారు స్పేస్ లేక. కింది దాకా వెయిటింగ్ జనాలు అయితే పబ్లిక్ అయితే వెయిట్ చేసేసారు. అండ్ పర్టికులర్గా ఒక్క ఆఫర్ అయితే ఉంది. అది ఏంటంటే నార్మల్గా బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడానికి వస్తూ ఉంటారు ఎక్కడెక్కడ నుంచో వాళ్ళ ఫ్యామిలీస్తో, ఫ్రెండ్స్ తోటి. సో వాళ్ళ కోసం అని చెప్పేసి అబౌవ్ 2000 బిల్ చేస్తే 2000 నుంచి ఎంత బిల్ చేసినా సరే ఒక 10% డిస్కౌంట్ అయితే మేము ఇస్తున్నాం. ఓన్లీ బర్త్డే సెలబ్రేట్ చేసుకునే వాళ్ళకి మాత్రమే. స్టార్ట్ చేసి 2 months అవుతుంది అంటున్నారు కాబట్టి, అంటే ఎక్కువ జనాలు అవి ఎక్కువ వస్తున్నారా? ఇక్కడ ఎలా బిజినెస్ అది ఎలా అవుతుంది?
సో బిజినెస్ అయితే చాలా బాగా అవుతుంది, బ్రహ్మాండం అవుతుంది. మేము ఎక్స్పెక్ట్ చేసిన కంటే చాలా బాగా అవుతుంది. జనాలు వస్తున్నారు ఆబ్వియస్లీ, మీకు ఇంత ముందుగా చెప్పినట్టయితే చాలా పీక్ పబ్లిక్ వస్తున్నది. ఒక మండీలో అంటే ఇంత వెయిటింగ్ చూడడం నేను ఫస్ట్ టైం. ఎందుకంటే పెద్ద పెద్ద రెస్టారెంట్స్కి వెళ్తే బిర్యానీ తినడానికి అక్కడ వెయిటింగ్ అనేది ఉంటుంది నార్మల్ అది. బట్ మండీలో ఇలాంటి వెయిటింగ్ నేను ఫస్ట్ టైం చూశాను, అది ఇక్కడే చూశాను. నియర్లీ మొన్న సండే రోజు అయితే 1 to 1.5 hours అయితే వెయిటింగ్ ఉండే. పబ్లిక్ స్టేర్స్ నుంచి వెళ్ళి కింది దాకా వెయిట్ చేశారు, కొందరేమో రిటర్న్ వెళ్ళిపోయారు. అండ్ అంటే పర్ డే ఇంత బిజినెస్ అవుతుంది, లేదు ఇన్ని మండీస్ మేము సేల్ చేస్తామని ఏమన్నా ఉంటుంది? పర్ డే బిజినెస్ అంటే రైస్ బట్టి ఉంటుంది, ఎన్ని కేజెస్ ఆఫ్ రైస్ పోతుంది అనే దాన్ని బట్టి బిజినెస్ అనేది మనము ఐడియా వచ్చేస్తుంది బేసిక్గా. సో బేసిక్గా మాకు ఎవ్రీడే యావరేజ్గా అయితే 50+ రైస్ 50 kgs ప్లస్ రైస్ అయితే మేము నార్మల్ సేల్ చేస్తాము. వీకెండ్స్ వచ్చింది అంటే అది కొద్దిగా 80 దాకా వెళ్ళొచ్చు. 80 kgs రైస్ అయితే మేము డైలీ సేల్ చేస్తాం. ఓకే. అండ్ అంటే రెస్టారెంట్స్కి కొన్ని అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఉంటాయి, అలా మండీలో ఏమన్నా మీకు ఇబ్బందులు అయిన విషయాలు ఏమన్నా ఉన్నాయా? ఇబ్బందులు అంటే బేసిక్గా ఏంటంటే కొందరు బిర్యానీ తిని డబల్ మసాలా ఎక్స్పెక్ట్ చేసి వస్తారు. బేసిక్గా ఈ కాన్సెప్ట్ చాలా డిఫరెంట్. బిర్యానీ ఏంటంటే మీకు కొందరు నార్మల్గా తినే వాళ్ళ అంటే ప్లెయిన్ రైస్ వస్తుంది, కొందరు స్పైసీగా తినే వాళ్ళకి డబల్ మసాలా చెప్పుకుంటే వాళ్ళకి స్పైసీ తినవచ్చు. బట్ మండీలు ఏంటంటే ఒకటే రైస్ ఫ్లేవర్, అది మైల్డ్గా ఉంటుంది, మరీ చప్పగా ఉండదు, మరీ స్పైసీగా ఉండదు, మైల్డ్గా ఉంటుంది. సో ఇది ఒక్కటి కొందరి కస్టమర్స్కి నచ్చకపోవచ్చు, బట్ చాలామందికి నచ్చుతుంది. మండీ రైస్ ఫ్లేవర్ ఎక్కువ మంది ఇష్టపడుతూ ఉంటారు, అంటే ఎక్కువ స్పైసీగా ఇష్టం లేని వాళ్ళు ఎక్కువ ఇష్టపడుతుంటారు. ఎందుకు ఆ ఫ్లేవర్ వస్తుందంటారు? సో బేసిక్గా ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే మన ఇంట్లో బగారా ప్రిపేర్ చేస్తాం, బయట బిర్యానీ ప్రిపేర్ చేస్తాము. సో వీటికి మధ్యలో ఉండేలా మండీ రైస్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. సో అరబ్ స్టైల్ నుంచి వచ్చింది ఇది. బేసిక్గా ఒక ప్లేట్లో మీరు చూసుకున్నట్టయితే వాళ్ళు ఎక్కువ స్పైసీగా తినరు, వాళ్ళు ఏది తిన్నా సరే కానీ నార్మల్ మైల్డ్గా చాలా స్వీట్నెస్ ఫ్లేవర్ వస్తూ ఉంటాయి. సో దానికోసం అని చెప్పేసి మనం మందీ రైస్లో కాజు అండ్ కిస్మిస్ వాళ్ళకు వేసి ఇస్తూ ఉంటాం బేసిక్గా. సో దీని కాన్సెప్టే అంత. ఇప్పుడు ఎందుకంటే స్పైసీ దొరుకుతుంది, మన నాన్ స్పైసీ దొరుకుతుంది, మోడరేట్గా ఉండాలని చెప్పేసి మిడిల్లో మండీ అనే కాన్సెప్ట్ వచ్చింది. అండ్ ఇక్కడ అంటే ప్రైసెస్ ఏ రేంజ్లో ఉంటాయి? సో ప్రైజెస్ స్టార్టింగ్ ఫ్రమ్ 280 రూపీస్ నుంచి అయితే సింగిల్ మండీ ఉంది. అండ్ మీకు చెప్పినట్టు ఒక 8 members 10 members తినాలి అంటే పెద్ద ప్లాట్ 219. సో మీరు 280 ఒక సింగిల్ పర్సన్ కంపేర్ చేసుకుంటే 8 to 10 persons కొంచెం చీప్ అనే చెప్పొచ్చు. టైమింగ్స్ అనేవి ఎలా ఉన్నాయి? అంటే మార్నింగ్ ఏ టైంకి స్టార్ట్ అవుతుంది అండ్ నైట్ ఏ టైం క్లోజ్ అవుతుంది? ఆఫ్టర్నూన్ 12కి అయితే కస్టమర్స్కి డైరెక్ట్ వచ్చేయచ్చు, కస్టమర్స్కి ఓపెన్ అయిపోతుంది. అండ్ 12 to night 1 దాకా మా రెస్టారెంట్ అయితే ఓపెన్ ఉంటుంది. ఓకే. అండ్ ఆ టైం వరకు ఫ్లోటింగ్ అలాగే ఉంటుందా? ఆ టైం వరకు ఫ్లోటింగ్ అలానే ఉంటుంది, బట్ ఒక 5 to 7 మధ్యలో కొద్దిగా డ్రాప్ అవుతుంది. ఓకే. అండ్ బ్రాంచెస్ ఎక్కడన్నా ఉన్నాయా పార్క్ అనేది? ప్రస్తుతానికి పార్క్ అనేది ఫస్ట్ నాగోల్లోనే స్టార్ట్ చేశాను, ఇదే మెయిన్ బ్రాంచ్. అండ్ కూకట్పల్లి, మాదాపూర్ నెక్స్ట్ బ్రాంచెస్. కూకట్పల్లిది ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయిపోయింది, అదొక 1 monthలో ఓపెన్ అయిపోతుంది. అండ్ మాదాపూర్కి కొద్దిగా టైం పడుతుంది. అండ్ ఏమన్నా ఫ్రాంచైజీస్ ఇచ్చే ఆలోచన? ఫ్రాంచైజ్ ఆప్షన్ కూడా మా దగ్గర ఉంది. అంటే బేసిక్ ఏంటంటే చాలా మంది చూస్తూ ఉంటారు, వాళ్ళకి అంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో తెలియదు, అండ్ కొందరికి బిజినెస్ మీద ప్యాషన్ ఉంటుంది, వాళ్ళకి ఎలా స్టార్ట్ చేయాలో తెలియదు. సో అలాంటి వాళ్ళ కోసం అని చెప్పేసి మేము ఫ్రాంచైజ్ ఆప్షన్ కూడా ఇస్తున్నాము. అండ్ మార్కెట్లో ఒక్కొక్కరు ఎలా ఉంటారంటే అన్ని లక్షలు తీసుకొని 2 లక్షలు తీసుకొని నార్మల్గా వాళ్ళకి ఒక ఎంప్లాయీస్ని పంపించేసి ఒక రెసిపీ ఇచ్చేసి వదిలేస్తారు. అలా కాకుండా మేము స్టార్టింగ్ నుంచి వెళ్ళి వాళ్ళ బిజినెస్ ఎన్ని డేస్ అయితే రన్ అవుతుందో అన్ని డేస్ మేము వాళ్ళని కేర్ చేసుకుంటాము. అండ్ మార్కెట్లో బెస్ట్ ప్రైస్కి మేము ఫ్రాంచైజ్ అనేది ఇస్తాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి. అండ్ వెళ్ళేటప్పుడు డెఫినెట్గా మీరు అయితే మండీ టేస్ట్ చేసేయండి అండ్ మీ రివ్యూ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? నవీన్ కుమార్. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? హైదరాబాద్ నుంచి వచ్చాను. ఓకే. ఎలా ఉంది ఫుడ్ ఇక్కడ? మంచిగా ఉంది. ఓకే. ఏం టేస్ట్ చేస్తున్నారు?
జ్యూసీ చికెన్ జ్యూసీ మా ఫ్రెండ్ వాళ్ళ అన్న చెప్పిండు అందుకని వచ్చాం టేస్ట్ ఇప్పటికీ థర్డ్ టైం ఇక్కడ రావడం. థర్డ్ టైం ఏమేమి టేస్ట్ చేశారు ఇక్కడ? చికెన్ ఫ్రై, చికెన్ జ్యూసీ, చికెన్ ఫామ్. ఏదో లెమన్ చికెన్ ఏదో మండి చాలా బాగుంటుందంట, మీరు ఎప్పుడు ట్రై చేయలేదు, ట్రై చేయాలి అది కూడా. మన ముందు అయితే 5 ఫీట్ మండి ఉంది అండ్ ఇది పార్క్ అరేబియన్ మండి స్పెషల్ అంట. ఇందులో చికెన్, మటన్, ఫిష్ అన్నీ ఉన్నాయి అండ్ దాంతోపాటు మనకి జనరల్గా మనం మండి ఒక ప్లేట్ చూస్తేనే మనకి ఇంత మనం తింటామా అని అనిపిస్తుంది, కానీ 5 ఫీట్ మండి చూడటానికి చాలా ఇంప్రెసివ్గా ఉంది. మరి ఇదైతే ఖచ్చితంగా టేస్ట్ చేయాలి. అండ్ దీంతో పాటు మనకి లెమన్ చికెన్ అండ్ ఆల్సో చిల్లీ ఎగ్ కూడా ఉన్నాయి. ఇవన్నీ టేస్ట్ చూద్దాం. ఇవి ఇక్కడ స్పెషల్స్ అంట. టేస్ట్ చూసి ఇక్కడ ఫుడ్ ఎలా ఉందో అయితే నేనైతే రివ్యూ ఇచ్చేస్తాను. సో లెమన్ చికెన్ టేస్ట్ చేద్దాం. ఇక్కడ ఇది చాలా స్పెషల్ అంట, చాలామంది చెప్పారు. పర్ఫెక్ట్ ఉంది టెక్స్చర్, అన్నీ ఈవెన్గా. అండ్ చికెన్ కూడా ఆ టెక్స్చర్ అనేది చాలా బాగా తెలుస్తుంది. ఎందుకు అందరూ ఇది టేస్ట్ చేయాలి అని చెప్పారో నాకు ఇప్పుడు అర్థమైంది. మండి చాలా చాలా టేస్టీగా ఉంది అండ్ జనరల్గా మండి ప్రిపరేషన్ అందరికీ అంత బాగా సెట్ అవ్వదు, కానీ అన్నీ పర్ఫెక్ట్ టెక్స్చర్తో ఉన్నాయి అండ్ స్టార్టర్స్ కూడా చాలా బాగున్నాయి. సో ఇది ది పార్క్ అరేబియన్ మండి స్పెషల్ ఎపిసోడ్. ఫుడ్ అయితే చాలా టేస్టీగా ఉంది. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్ టు బీ6.